సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన బాబా గారు అందించే ఒక ముఖ్యమైన సందేశం అనేది మన ముందుకు తీసుకువచ్చారండి. తల్లి, ఎందుకమ్మా నువ్వు చింతిస్తున్నావు? ఈ సాయి అయిన నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడడానికే వచ్చాడు. నువ్వు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నావో, దేని గురించైతే బాధపడుతున్నావో దానికి నేను సమాధానం ఇవ్వడానికే వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక కుండనైతే తాకు తల్లి. నీకు నచ్చిన నెంబర్ ఉన్న కుండని తాకు. నువ్వు ఎవరి గురించైతే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని ఒక కొండనైతే తాగు అని బాబాగారైతే చెప్తున్నారండి. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో, అసలు మీ జీవితంలో ఏం జరగబోతుందని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని బాబాగారు మనకిక్కడ 3 కుండలైతే ఉంచారు కదా. మీరు మనసులో ఒక కుండను ఉన్న నెంబర్నైతే అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు చెప్పండి. మీరు ఎవరి గురించి అయితే మనసులో ఆలోచిస్తున్నారో వాళ్ళని తలుచుకొని ఈ 3 కుండల నెంబర్లను మీరు ఏదైనా ఒకటి అనుకోండి. ఆ కుండ పైన ఉన్న నెంబర్ పైన బాబా సందేశం అనేది బాబాగారి మాటల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్. బాబాగారు ఇప్పుడు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మొదటి కుండ ఉన్న నెంబర్ను తాకిన వాళ్ళ కోసం మీరు ఏ వ్యక్తి పేరునైతే మనసులో తలుచుకొని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి మీ పైన అభిప్రాయం 100లో 50% మాత్రమే మంచిగా ఉంది. మిగతా 50% అనేది తనకున్న బంధువుల వల్ల కానీ, తనకున్న స్నేహితుల వల్ల కానీ మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బిడ్డ. 100లో 50% మాత్రమే అతనికి నీ పైన ఇష్టం ఉంది. మిగతా 50% ఇష్టం ఉన్నట్లు కేవలం నటిస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో, నా బంధువులు ఏమనుకుంటున్నారో, స్నేహితులు ఏమనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర నా పరువు పోతుందేమో అని, చులకన అయిపోతానేమో అని ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీ వాళ్ళు అని చెప్పి మాటలు విని తన ప్రస్తావన అనేది ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. అయినా సరే నువ్వు ఏమీ బాధపడొద్దు, దిగులు చెందొద్దు. తప్పకుండా నీ పైన ఉన్న ప్రేమ, అభిమానం అనేది ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటిగా చేస్తూనే కలుపుతుంది. నువ్వంటే ఏమిటో, ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో, ఆ వ్యక్తి మీద మీకున్న ప్రేమ, అభిమానాలు ఎంత ఉన్నాయో త్వరలో ఆ వ్యక్తి తెలుసుకునేలాగా జరుగుతుంది. అంతేకాదు, మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. మీరు ఆశ్చర్యపరిచేలా మీకు ధనలాభం కానీ చేకూడుతుంది. అంతేగాని మీరు త్వరలోనే నా షిరిడీకి కూడా రాబోతున్నారని మొదటి నెంబరు ఉన్న కుండను తాకిన వాళ్ళ కోసమైతే బాబాగారైతే సందేశం ఇచ్చారండి. ఇప్పుడు 2వ కుండను తాకిన వాళ్ళ కోసం మీరు ఏ వ్యక్తినైతే మనసులో తలుచుకొని 2వ కుండను తాకారో, ఎంచుకున్నారో ఆ వ్యక్తి చాలా మంచివారు. ఆ వ్యక్తికి మీ పైన చాలా నమ్మకము, ప్రేమ, విశ్వాసము ఉన్నాయి. అయినా సరే ఎందుకు బాబా మేము ఎప్పుడూ గొడవ పడుతూ ఇలా ఒకరిపైన ఒకరు నిందించుకుంటూ ఉంటున్నాము అని నువ్వు నా దగ్గర చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా. దానికి కారణం ఏమిటో తెలుసా? మీ పైన ఉండే నరదిష్టి మాత్రమే. ఆ నరదిష్టి మీరిద్దరిలా విడిపోయేలాగా చేస్తుంది. మీ పైన ఆ చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న, మీ పక్కనే ఉన్న మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎంత చక్కగా ఉన్నారని వాళ్ళు ఒకరినొకరు అనుకోవడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అందుకే ఒకరినొకరు నిందించుకుంటూ, గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. మీరు చాలా మంచిగా ఉంటున్నారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారని మీ చుట్టుపక్కల వాళ్ళకి, వీళ్ళకి కొంతమందికి అసలు నచ్చటం లేదు. మీరు ఎప్పుడు విడిపోవాలి, గొడవ పడుతూ ఉండాలి,
వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఏ వ్యక్తి పేరునైతే మనసులో తలుచుకొని ఆ కుండను తాకారో ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు, స్నేహితులే ఇదంతా చేస్తున్నది. మీ పైన వాళ్ళకి చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ రెండవ నెంబరు కుండను మీ భర్త కోసం కానీ, మీ పిల్లల కోసం కానీ, మీ భార్య కోసం కానీ మీరు తాకినట్లయితే త్వరలోనే మీ పైన ఎక్కువ అభిమానాలు కలిగి ఉండేలా నువ్వే చూస్తావు కదా, తప్పకుండా మారుతారు. నీ గొప్పతనం గురించి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. తన తప్పును తాను తెలుసుకొని మీ దగ్గరకు రాబోయే కాలం చాలా దగ్గరలో ఉంది తల్లి. ఆ క్షణం నువ్వు నాతో అంటావు, బాబా మీరు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. నాకు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి, కృతజ్ఞతలని. రెండవ నెంబరు తాకిన వాళ్ళ కోసమైతే బాబాగారైతే సందేశం అనేది ఇచ్చారండి. మరి మూడవ నెంబరు కుండను తాకిన వారి కోసం మీరు మూడవ నెంబరు కుండను ఏ వ్యక్తి కోసమైతే తాగారో ఆ వ్యక్తి మీ దగ్గరకు రావటానికి కొన్ని అడ్డంకులు అనేది వేయటానికి చాలామంది పోటీదారులు ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మిమ్మల్ని చాలా దూరం పెడుతున్నారు, అపార్థం కూడా చేసుకుంటున్నారు. తాను ఎప్పుడూ కూడా లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమి అనుకుంటున్నారో, ఏం చేస్తారో, ఎంతగా అభిమానిస్తారో అని ఆలోచిస్తున్నారు. నీ పైన ప్రేమ కన్నా ఎక్కువ ఆలోచనలే ఉంది. తప్పకుండా నీ పైన ప్రేమ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఈరోజు తప్పకుండా సంతోషపడతావు. ఆ వ్యక్తికి మీరు చాలా అంటే ఇష్టంగా కానీ మీరు కాకుండా చేస్తున్నారని మీ పైన కోపం మాత్రమే. కోపం అనేది శాశ్వతం కాదు కదా. ఖచ్చితంగా అతను మారుతారు. నువ్వు ఏ వ్యక్తి అయితే అనుకొని ఆ కుండను తాకావో ఆ వ్యక్తికి నీకు మంచి చొరవ కొద్దీ కాలం మాత్రమే. మీకున్న అప్పుల సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉండటం వల్ల మీరు చాలా నలిగిపోతున్నారు కదూ. అది నాకు తెలుసు. ఇంట్లో ఉన్న పిల్లలతో మిమ్మల్ని ఎలా పోషించుకోవాలో తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు. ఇంకా ఆందోళన అనేది విడిచిపెట్టు. తప్పకుండా మీకు అదృష్టం అనేది త్వరలోనే కలగబోతుంది. అప్పుడు నువ్వే నాతో చెప్తావు, బాబా నువ్వు చెప్పింది ఖచ్చితంగా నాకు జరుగుతుంది. మా అప్పుల బాధల నుండి, మా ఆర్థిక సమస్యల నుండి మాకు విముక్తి పొందాము అని నువ్వు నాకు చాలా కృతజ్ఞతలు చెప్పావు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. మూడో నెంబరు తాకిన కుండను కోసం బాబాగారు మనకు ఏదైతే సందేశం ఇస్తున్నారంటే అది మనం ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకంతో ఉండాలి. ఇది జరుగుతుందా లేదా అని అపనమ్మకంతో అసలు ఉండకూడదు. ఇదండి మన బాబాగారు అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.